ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. మరి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి మన ఛానల్కి స్వాగతం చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒకవేళ మీలో ఎవరైనా ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు ఎన్నో విలువైన విషయాలు, 10th బయాలజీ లెసన్స్, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, బాలలకు నీతి కథలు, మహనీయుల జీవిత చరిత్రలు, ఇలాంటి మంచి విషయాలు ఎన్నో మనం డైలీ వీడియోస్ చేస్తున్నామండి. డైలీ మన ఛానల్ నుంచి ఒక వీడియో అయితే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. మనము ఈ మధ్యకాలంలో 10th బయాలజీ పిల్లలకి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందని కొంచెం మేడ్ ఈజీగా కొంచెం సింప్లిఫై చేసి పెద్ద కఠినతరంగా కూడా కాకుండా కాంప్లెక్షన్ నుంచి కొంచెం సింప్లిసిటీకి తెచ్చి ఆన్సర్స్ రాసి నేను చెప్తున్నానండి. మరి నా ఉద్దేశం ఏంటంటే, నా ఎయిమ్ ఒకటే, 10th పిల్లల విషయంలో, 10th ఇప్పుడు ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ విషయంలో ఒకటే ఆశపడుతున్నాను. టాప్ మార్క్ ఎంతైనా పర్వాలేదు, టాప్ మార్కులు ఎంత వచ్చినా వాళ్ళ గురించి నేను ఆలోచించట్లేదు. టాపర్స్ ఎప్పుడు చదువుకుంటారు, వాళ్ళు పర్వాలేదు, వాళ్ళకు మార్కులు రావాలని నాకు యాంబిషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళు కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు ఎక్కువగా. కానీ నేను ఆలోచించేది ఏంటంటే, ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి, ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి అనేది నా కోరిక. మరి తెలుగు మీడియము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వరకు ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళకు కూడా కొంచెం సులభతరంగా బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలోనూ నేను చెప్పడం జరుగుతుందన్నమాట. డల్లర్స్కి నాకు దృష్టిలో ఉన్నారు, కొంచెం స్లో లెర్నర్స్, డల్లర్స్, వాళ్ళకి కొంచెం నేను హెల్ప్ చేద్దామని ఈ వీడియోస్ చేస్తున్నాను. తప్పనిసరిగా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలి, మినిమం పాస్ మార్కు బయాలజీలో రావాలి అనేది నా యొక్క ఉద్దేశము. ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి అంటే టాప్ మార్కు కోసం కాదు, కానీ నా ప్రయత్నము మినిమం మార్క్స్ ఎవరు కూడా బయాలజీలో ఫెయిల్ అవ్వకూడదు. మినిమం నాలెడ్జ్ బయాలజీలో ఇచ్చి అట్లీస్ట్ మినిమం మార్క్స్ సాధించే దిశగా నేను ఆలోచిస్తూ ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి నేనైతే ఒకటి మీకు షూరిటీ ఇవ్వగలను ఏంటంటే, నా ఛానల్ మహా అయితే నేను ఎక్కువ వీడియోస్ పెట్టనండి. ఈ కొద్ది వీడియోస్ మీరు చూస్తే తప్పనిసరిగా ఇవి ఫాలో అయితే మీరు ఖచ్చితంగా పాస్ అవ్వగలరు. అది మాత్రం నేను మరి ఖచ్చితంగా నేను చెప్పగలను, మీకు షూరిటీ ఇవ్వగలను. ఈ వీడియోలు, నా వీడియోస్, నేను చెప్పిన లెసన్స్ కొంచెమే సబ్జెక్టే ఉంది, ఎక్కువ నేను చెప్పట్లేదు. ఇవి మీరు ఫాలో అయితే తప్పనిసరిగా పాస్ అవ్వగలరని నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన వీడియోస్ ఏంటంటే, మన లెసను డిఫరెన్సెస్ మనం కొన్ని డయాగ్రామ్స్ నేర్చుకున్నాం, ఎబ్రివేషన్స్ నేర్చుకున్నాం, స్లోగన్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు మనము కొన్ని డిఫరెన్సెస్ మీ కొరకు తెచ్చాను, చాలా ముఖ్యమైనవి అన్నమాట, చాలా ముఖ్యమైనవి. ఒక 7 డిఫరెన్సెస్ తెచ్చాను. ఒక 7 డిఫరెన్సెస్ ఇవి మీరు నేర్చుకుంటే చాలా చాలా మీకు ఉపయోగం. కనీసం 10 నేర్చుకోండి. అయితే 10 ఈరోజు వీడియో మరి ఎక్కువ అవుద్దేమో అని నేను ఒక 7 అయితే మాత్రం రాశాను. 1 2 3 4 5 6 7 రాశాను. అయితే మీకు ఇంకొక 4 కూడా మీకు సజెస్ట్ చేస్తాను. ఈ 10 11 డిఫరెన్సెస్ మీరు చదివేసుకుంటే ఇంకా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంక డిఫరెన్సెస్ విషయంలో మీరు పక్కగా స్ట్రాంగ్గా ఉండగలరు అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాము. ఆటోట్రోఫిక్ న్యూట్రిషను, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్కి తేడాలు. స్వయం పోషణ, పరపోషణ, తెలుగులో స్వయం పోషణ, పరపోషణ అనేది మనకి తెలుగు మీడియం పిల్లలకి. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. మరి స్కూల్లో అయితే కంప్లీట్ ఇంగ్లీషే చెప్తున్నామండి. తెలుగు పదాలు కొంచెం ఒకవేళ అటు ఇటు అయినా మరి కొన్నిటికి పక్కాగా అంటే తెలుసు, కానీ
ఎక్కువగా మనం మరి ఇంగ్లీష్ మీడియం పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి మనం ఎంఫసైజ్ చేద్దాం, దాని మీదే మనం స్ట్రెస్ ఇద్దాం. ఆటోట్రోఫిక్, ఆటో అని మీకు ఎప్పుడు ఎక్కడొచ్చినా స్వయం స్వయం అని అర్థం చేసుకోవాలి. AUTO, ఆటో అంటే సొంతము అని అర్థం. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఈ పేరులోనే ఉంది. పేరులోనే ఏంటుందంటే సొంతగా తనకు తానే పోషించుకోవడం, తను తాను పోషించుకోవడం. ఇక్కడ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఒక వేరే వారి మీద ఆధారపడడం అనేది ఇక్కడ న్యూట్రిషన్ అంటే మీకు తెలుసు కదా, పోషణ. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. మీకు ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అనగానే గ్రీన్ ప్లాంట్స్ గుర్తొచ్చేయాలి. ఏంటమ్మా? గ్రీన్ ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ చేసుకుంటాయి. సన్లైట్, తర్వాత వాటర్, ఇంకా కార్బన్ డైఆక్సైడ్, ఈ 3 ఉంటే చాలు. ఈ 3 ఉంటే గ్రీన్ ప్లాంట్స్ మరి చక్కగా ఫోటోసింథసిస్ చేసుకొని వాటి ఆహారం అవి తయారు చేసుకోవడమే కాకుండా మనకి కూడా ఇస్తున్నాయి. మనం తినే ఆహారం చక్కగా 90% మనం మొక్కల నుండి వచ్చేదే కదా మనం తింటున్నాం. వృక్షాల నుంచి, మొక్కల నుంచి, మొత్తానికి గ్రీన్ ప్లాంట్స్ నుంచి వచ్చేదే మనం ఎక్కువగా తింటున్నాం. మీకంటే కొన్ని బండ గుర్తులు ఎలా చెప్తుంటానన్నమాట. అదేంటంటే ఆటోట్రోఫిక్ అనగానే మీరు గ్రీన్ ప్లాంట్స్ని బుర్రలోకి తెచ్చుకోండి. ఇప్పుడు చూద్దాం. ఫుడ్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద ఇనార్గానిక్ రా మెటీరియల్స్ సచ్ యాజ్ CO2, వాటర్ అండ్ సన్లైట్. చెప్పాను కదా, ఇనార్గానిక్ రా మెటీరియల్స్ అయినటువంటి సన్లైట్, వాటర్, CO2 నుంచి ఇవి సింథసైజ్ చేసుకుంటున్నాయి అన్నమాట. అంటే అవి సమకూర్చుకొని మరి స్వయంగా వాటిని తయారు చేసుకుంటున్నాయని అర్థము. ఇక్కడ అదే పాయింట్ మనం హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్లో ఫస్ట్ పాయింట్, ఫుడ్ ఈజ్ అబ్టైన్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఆటోట్రోప్స్. అంటే ఇవి డైరెక్ట్లీ ఆప్టైన్ అంటే పొందుకుంటున్నాయి. ఎక్కడి నుంచి? ఆటోట్రోప్స్ నుంచి ఇవి ఫుడ్ని డైరెక్ట్గా పొందుతున్నాయి. ఇప్పుడు ఈరోజు నేను తోటకూర తిన్నాను, ఏమైంది అంటే ఆటోట్రోఫ్ని నేను డైరెక్ట్గా తినేసాను అనమాట. అంటే అదే నా న్యూట్రిషన్. దీన్నే హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటాం. ఒక ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మరి హెటెరోట్రోఫిక్ న్యూట్రిషనే కదా చేస్తున్నాయి. తర్వాత క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ దిస్ ప్రాసెస్. అయితే మరి చెట్లు, మొక్కలు, ఈ గ్రీన్ ఇదంతా కూడా ఈ ఫోటోసింథసిస్ ఎలా చేస్తున్నాయి అంటే మరి డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ అనేది వాటిల్లో ప్రజెంట్ అవ్వడం వలన, వాటిల్లో ఉండటం వలన పత్రహరితము. క్లోరోఫిల్ అంటే ఈ ప్లాంట్స్ అన్నీ మనకి గ్రీన్గా కనపడడానికి కారణం ఏంటంటే క్లోరోఫిల్, పత్రహరితము. ఇప్పుడు మనం బ్లడ్ రెడ్గా ఉండడానికి కారణం ఏంటి? హిమోగ్లోబిన్ కదా. అలాగే ఆకుపచ్చనివన్నీ కూడా ఆ గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే క్లోరోఫిల్ అనే ఒక సబ్స్టెన్స్, పత్రహరితము అనేటువంటి ఒక పదార్థం. ఈ పత్రహరితము ఉండడం వల్లనే మరి ఇవి ఈ యొక్క ఫోటోసింథసిస్ అనేది చేయగలుగుతున్నాయి మొక్కలు. క్లోరోఫిల్ ఈజ్ నెససరీ, తప్పనిసరి, చాలా అవసరం. దేనికి? ఇవి ఫుడ్ తయారు చేసుకోవడం కోసం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో. ఇంకా క్లోరోఫిల్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ దిస్ ప్రాసెస్. హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్లో క్లోరోఫిల్ అవసరం లేదు. తర్వాత ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో థర్డ్ పాయింట్, ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ డ్యూరింగ్ డే టైమ్ ఓన్లీ. ఫుడ్ ఎప్పుడు ప్రిపేర్ అవుద్ది ఆటోట్రోఫ్స్లో? ఓన్లీ సన్లైట్, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓన్లీ సూర్యుడు వచ్చేటప్పుడు మాత్రమే ఆ సన్లైట్ని గ్రహించి ఇవి ఫుడ్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. ఇంకా రాత్రిపూట అయిపోతే ఫోటోసింథసిస్ అనేది స్టాప్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఫుడ్ కెన్ బి ఆబ్టైన్డ్ ఎనీ టైం. ఎప్పుడైనా తినేస్తాం కదా, మనకి ఇంకా ఏమీ టైంతో ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే ఆటోట్రోఫ్స్ తయారు చేసిన ఫుడ్ని మనం తినేస్తాం కాబట్టి మరి మనకి టైంతో సంబంధం ఏమీ లేదు. నైట్ అయినా డే అయినా మనం కొట్టుకెళ్ళిపోతాం అన్నమాట. మన ఫుడ్ విషయంలో, న్యూట్రిషన్లో ఏమీ తేడా లేదు. ఇది హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్లో ఇది సంభవిస్తుంది. తర్వాత అంటే ఫుడ్ కెన్ బి ఆబ్టైన్డ్ ఎనీ టైం, ఎప్పుడైనా.
ఇక్కడేంటి ఓన్లీ సన్లైట్ ఉన్నటువంటి డే టైంలో మాత్రమే ఆటోట్రోఫ్స్ ఫోటోసిన్థసిస్ చేసుకొని మరి న్యూట్రిషన్ చేసుకుంటాయి. ఇంకా లాస్ట్ పాయింట్, ఇట్ ఈస్ సీన్ ఇన్ సమ్ బ్యాక్టీరియా అండ్ ఆల్ గ్రీన్ ప్లాంట్స్. ఇది ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది మనకి కొన్ని బ్యాక్టీరియాల్లోనూ సూక్ష్మజీవుల్లోనూ మరియు అన్ని గ్రీన్ ప్లాంట్స్లోనూ కూడా ఇది మనం చూడగలము ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది. మరి అదే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అయితే ఇట్ ఈస్ సీన్ ఇన్ ఆల్ యానిమల్స్. ప్రతి జంతువులోనూ హెటరోట్రోఫిక్ న్యూట్రిషనే మనం చూస్తాం. అంతేకాకుండా కొన్ని ఫంగై మొక్కల్లో కూడా ఈ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది చూస్తాం. మొక్కల్ని 2 భాగాలుగా చేస్తాం. ఒకటి ఆల్గే, 2 ఫంగై. ఆల్గే అంటే గ్రీన్ మ్యాటర్ ఉన్నది, అంటే క్లోరోఫిల్ ఉన్నది, కంటైన్ క్లోరోఫిల్, కాల్డ్ ఆల్గే. అలాగే మరి క్లోరోఫిల్ ఆబ్సెంట్ అయ్యింది కొన్ని వాటిలో. ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బూజులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మష్రూమ్ అంటే పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగు ఒక ప్లాంటే, కానీ దాంట్లో మనకి క్లోరోఫిల్ ఆబ్సెంట్ అయింది కాబట్టి అది తెల్లగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా ఫంగై జాతికి చెందినవి అన్నమాట. ఈ విధంగా ఈ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది సీన్ ఇన్ ఆల్ యానిమల్స్ అండ్ ఫంగై. ఇది మనకి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఒకసారి పాయింట్స్ చదువుతాను, మీరు క్యాచ్ చేయండి. ఫుడ్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద ఇనార్గానిక్ రా మెటీరియల్స్ such as CO2, water and sunlight. Food is obtained directly from autotrophs. Chlorophyll is necessary for this process. Chlorophyll is not necessary for this process. Food is prepared in the presence of sunlight, i.e. during daytime only. Food can be obtained anytime. It is seen in some bacteria and all green plants. It is seen in all animals and fungi. Clear? మరి ఇప్పుడు let us go to the photosynthesis and respiration. Differences between photosynthesis and respiration. Photosynthesis అంటే చెప్పాను మీకు, కిరణజన్య సంయోగ క్రియ. తెలుగులో చెప్పాలంటే కిరణజన్య సంయోగ క్రియ అని అంటాము. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్కి మరియు శ్వాసక్రియ రెస్పిరేషన్, గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం కదా, మనకి రెస్పిరేషన్లో 2 క్రియలు జరుగుతున్నాయి, ఎక్సేల్ అండ్ ఇన్హేల్. ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస, బోత్ ఎక్సేల్ అండ్ ఇన్హేల్ కాల్ టుగెదర్ యాజ్ రెస్పిరేషన్. ఈ ఎక్సేల్ని ఇన్హేల్ని కలిపి మనం రెస్పిరేషన్ అంటాం కదా. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిపి శ్వాసక్రియ అందురు అని తెలుగులో మనం చదువుకోవాలి. ఇప్పుడు మనం ఈ కిరణజన్య సంయోగక్రియకి శ్వాసక్రియకి తేడాలు తెలుసుకుంటాం. లెట్ us know the differences between photosynthesis and respiration. ఇప్పుడు ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఇట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా. అది ప్లాంట్స్లో అక్కర్స్, OCCURS, అక్కర్స్ అంటే సంభవిస్తుంది అంటే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కొన్ని బ్యాక్టీరియాల్లోనూ మరియు అన్ని మొక్కల్లోనూ, గ్రీన్ ప్లాంట్స్ అన్నిట్లో కూడా ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఇంకా రెస్పిరేషన్లో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇట్ అక్కర్స్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ రెస్పిరేషన్ అనేది జీవించి ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇట్ అక్కర్స్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇందాక చెప్పుకున్నాం కదా, సన్లైట్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. మరి ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ లైట్. ఇది లైట్తో ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ లైట్. రెస్పిరేషన్ అనేది మనము పగలు రాత్రి ఎప్పుడైనా మనం జీవించున్నంతకాలం రెస్పిరేషన్ చేస్తూనే ఉంటాం, అన్ని సమయాల్లో కూడా కదా. మరి ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ లైట్. ఏది? ఫోటోసింథసిస్ డిపెండెంట్ ఆన్ లైట్. ఇది డిపెండెంట్ అయింది సన్లైట్ మీద. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లైట్. టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అనుకున్నాం కదా సెకండ్ పాయింట్. ఇక్కడ రెస్పిరేషన్లో అయితే టేక్స్ ప్లేస్ ఇన్ డే అండ్ నైట్. ఇంకా థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ లైట్. థర్డ్ పాయింట్ ఇక్కడ రెస్పిరేషన్లో ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లైట్. ఇంకా చూడండి,
ఇంకా ఫోర్త్ పాయింట్, రా మెటీరియల్స్ ఆర్ CO2 అండ్ వాటర్. ఏంటంటే CO2 వాటర్ అనేది రా మెటీరియల్. ఎక్కడ ఫోటోసిన్సిస్లో. CO2 అంటే ఏంటి తెలుసు కదా మీకు, కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ అనేది ఇవి ఇక్కడ రా మెటీరియల్స్ అన్నమాట. మరి నేను ఎప్పుడు చెప్తుంటాను మా విద్యార్థులకి, రేపు ఫోటోసిన్సిస్ అంటే 3 విషయాలు కావాలి. ఎలా అంటే మన అమ్మ అన్నం వండడానికి బియ్యం కావాలి, నీళ్ళు కావాలి. బియ్యం నీళ్ళు ఉంటే సరిపోద్దా? ఏం కావాలి? కింద స్టవ్ వెలగాలి, హీట్ ఉండాలి. హీట్ గివ్స్ ఎనర్జీ. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి అని చెప్తుంటాను. అలాగే సూర్యుడు క్లోరోఫిల్, బియ్యం, అలాగే వాటర్ ఇక్కడ ఉంది. కానీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది వేడి చేయడానికి? మరి సన్లైట్. ఆ విధంగా గుర్తుంచుకోండి. CO2, వాటర్, సన్లైట్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఈ 3 కూడా ఫోటోసిన్థసిస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి రా మెటీరియల్స్ అంటాం. అంటే ఇవి ముడి పదార్థాలు. ఏంటంటే CO2, వాటర్ అనేది ఫోటోసిన్థసిస్లో ముడి పదార్థాలు. ఇంకా ఇక్కడ చూస్తే రా మెటీరియల్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆక్సిజన్. ఈ రెస్పిరేషన్లో మనకేం కావాలి? కార్బోహైడ్రేట్స్. అంటే ఇవి శక్తిని ఇవ్వడం కొరకు కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్, గాలిలో ఉండే ఆక్సిజన్ కావాలి. తర్వాత లోపల మనకి దీన్ని సింథసిస్ చేయడానికి కార్బోహైడ్రేట్స్ అనే శక్తి నిల్వలు కావాలన్నమాట రెస్పిరేషన్ చేయడానికి. తర్వాత లెట్ us go to the next point. Light energy is fixed as chemical energy in carbohydrates. Light energy is fixed as chemical energy in carbohydrates. మరి ఈ లైట్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ కెమికల్ ఎనర్జీగా ఉపయోగపడుతుంది ఫోటోసిన్థసిస్లో. ఇక్కడ చూడండి, కెమికల్ ఎనర్జీ ఇన్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ రిలీజ్డ్. ఇక్కడ కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి కార్బోహైడ్రేట్స్ నుండి రిలీజ్ అవుతుంది. కెమికల్ ఎనర్జీ ఇన్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ రెస్పిరేషన్. ఇంకా తర్వాత ఫోటోసిన్థసిస్లో ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ అండ్ CO2 ఈజ్ యూటిలైజ్డ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫోటోసిన్థసిస్లో జరిగే క్రియ ఏంటంటే ఆక్సిజన్ లిబరేటెడ్, విడుదల అవుతుంది. ఆక్సిజన్ విడుదల అవుతుంది. CO2 ఈజ్ యూటిలైజ్డ్. ఈ గ్రీన్ ప్లాంట్స్ ఉన్న చోట మనకి ప్యూర్ మంచి గాలి లభిస్తుందని ఎలా అంటున్నామంటే, ఆక్సిజన్ ఉన్నటువంటి గాలే మనకి మంచి గాలి. ఆక్సిజన్ ఎక్కువగా ఉండాలి. వ్యర్థాలు, పొల్యూషను తగ్గిపోద్ది అనమాట. CO2 ఇవన్నీ కూడా CO2నేమో మొక్కలు పీల్చుకొని మనకు అవసరమైనటువంటి మనకి హానికరం కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎక్కువ ఉండకూడదు. అలాంటి మనకు హానికరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు పీల్చుకుంటాయి. వాటికి చాలా అవసరం అది. అలాగే మొక్కలకు అవసరం లేదు ఏది? ఆక్సిజన్. అవి రిలీజ్ చేసేటువంటి ఆక్సిజన్ మనకి ప్రాణవాయువు కదా. ఆ ఆక్సిజన్ లేకపోతే మనం నిమిషాల్లో మరణిస్తాం. కాబట్టి మరి ఈ మొక్కలు ఉన్న ప్రదేశంలో ఎయిర్ ఫ్రెష్గా ఎందుకు ఉంటుందంటే అవి CO2ను పీల్చుకొని O2ను, ఆక్సిజన్ని లిబరేట్ చేస్తున్నాయి, రిలీజ్ చేస్తున్నాయి అన్నమాట. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ అండ్ CO2 ఈజ్ లిబరేటెడ్. చూసారా, యానిమల్స్లో ఏం జరుగుతుంది? ఆక్సిజన్ యూటిలైజ్ అవుతుంది, CO2 అనేది లిబరేట్ అవుతుంది. ఆక్సిజన్ తర్వాత 7th పాయింట్ చూడండి. ఇట్ ఈజ్ యాన్ ఎనబాలిక్ ప్రాసెస్. ఇది ఎనబాలిక్ ప్రాసెస్ అనమాట. ఏది? ఫోటోసిన్థసిస్. మరి ఎనబాలిక్ అంటే సంయుక్త సంశ్లేషాత్మకమైన అని కలిసి ఉండడం అన్నమాట. ఇది ఒక ఎనబాలిక్ ప్రాసెస్ ఫోటోసిన్థసిస్ అనేది. రెస్పిరేషన్ అనేది కెటబాలిక్ ప్రాసెస్. అదే విచ్ఛిన్న క్రియ, కెటబాలిక్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఏ కెటబాలిక్ ప్రాసెస్ రెస్పిరేషన్. మరి ఇంకా చూడండి, ఫోటోసిన్థసిస్ తాలూకా ఈ క్వశ్చన్ ఒకసారి చదువుతున్నాను. ఇది మీరు బై హార్ట్ చేయాలి తప్పనిసరిగా. 6 CO2 + 12 H2O గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. అంటే గివ్స్, ఇలా యారో మార్క్ ఉన్నదాన్ని గివ్స్ రైజ్ అని చదవాలి. గివ్స్ రైజ్ టు, ఆ పైన మనం లైట్ అని రాస్తాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అని చదవాలి. దాన్ని ఏమని చదువుతాం? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్.
గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ కింద క్లోరోఫిల్ అని రాసుకున్నాం. లైట్ అండ్ క్లోరోఫిల్ C6H12O2 ప్లస్ 6H2O ప్లస్ 6O2. ఇక్కడ రెస్పిరేషన్లో ఈక్వేషను C6H12O6 ప్లస్ 6O2 గివ్స్ రైజ్ టు 6CO2 ప్లస్ 6H2O ప్లస్ 686 కిలో క్యాలరీస్. 686 KCAL అని రాస్తాడు, అంటే కిలో క్యాలరీస్ అని మనం చదవాలి. మీకు తెలుసు కదా, క్యాలరీస్ని, శక్తిని మనం కిలోరీల్లో మనము లెక్కిస్తాం అన్నమాట, కిలో క్యాలరీస్. తర్వాత ఇంక మనం ఆర్టరీస్కి వెయిన్స్కి తేడాలు చూద్దాం. ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్ అంటే ఏంటి చెప్పాను, మనం లాస్ట్ వీడియో లెసన్లో మనం చెప్పుకున్నాం. ఆర్టరీస్ అంటే గుండె నుండి శరీర భాగాలకి రక్తాన్ని చేరవేసేటువంటి రక్తనాళాలని మనం ఆర్టరీస్ అంటాము. ఒక్క పుప్పుస ధమనిలో తప్ప మిగిలిన అన్నిట్లో కూడా మరి మంచి రక్తమే ఉంటుంది. మనకి పైకి కనిపించేవి ఇవి వెయిన్స్, సిరలు. ఆర్టరీస్ కొంచెం లోపలికి ఉంటాయి, వెయిన్స్ కొంచెం బయటికి మనకి కనిపిస్తుంటాయి. అయితే ఇంకా ఆర్టరీస్లో మనకు ప్యూర్ బ్లడ్ ఉంటుంది, తెలుసు కదా. ఈ ఆర్టరీస్, వెయిన్స్ అంటే ధమనులు మరియు సిరలు, వీటికి డిఫరెన్సెస్ గబగబ చూద్దాం. మూవ్ అవే ఫ్రమ్ ద హార్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ బ్లడ్ టు ద బాడీ ఆర్గాన్స్. బాడీ నుంచి, హార్ట్ నుంచి శరీర భాగాలన్నిటికీ కూడా రక్తాన్ని సరఫరా చేస్తాయి ఆర్టరీస్. వెయిన్స్ ఏం చేస్తాయి, మూవ్స్ టువర్డ్స్ ద హార్ట్ అండ్ బ్లడ్ కలెక్ట్స్ ఫ్రమ్ బాడీ ఆర్గాన్స్. మరి హార్ట్ వైపు మూవ్ అవుతుంటాయి, అంటే బాడీ ఆర్గాన్స్ అన్నిటి నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి గుండెకి తెస్తాయి వెయిన్స్. తర్వాత ఆర్టరీస్లో సెకండ్ పాయింట్, బ్లడ్ ప్రెషర్ ఈజ్ హై అండ్ వాల్వ్స్ ఆర్ యాబ్సెంట్. ఈ ఆర్టరీస్లో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కొంచెం అధికంగా ఉంటుంది, అధిక రక్త ప్రసరణ కలిగి ఉంటాయి. మరియు వాల్వ్స్ ఆర్ ఆబ్సెంట్, దీంట్లో వాల్వ్స్ అనేవి ఉండవు. మరి వెయిన్స్లో చూద్దాం, బ్లడ్ ప్రెషర్ ఈజ్ లో, రక్త ప్రసరణ తక్కువ స్థాయిలో ఉంటుంది. మరియు వాల్వ్స్ ఆర్ ప్రెజెంట్, వాల్వ్స్ ఉంటాయి. చూడండి, కొంతమందికి వెరికోజ్ వెయిన్స్ అనే ఒక డిసీజ్ ఉంటుంది, అంటే వెయిన్స్ ఇలా ఉబ్బిపోతుంటాయి. అది కారణం ఏంటంటే ఆ వెయిన్స్లో ఉండే వాల్వ్స్ కొన్ని చోట్ల క్లాట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ రక్తం ఇంక పైకి ప్రసరించకుండా అక్కడే చిన్న చిన్న గడ్డలు కట్టి అక్కడ ఇలాగా ఎక్యుములేట్ అయిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ వెరికోజ్ వెయిన్స్ అని అంటాము. మరి దానికి కారణం ఏంటంటే వెయిన్స్లో వాల్వ్స్ ఉండడం, వాటిల్లో రక్త ప్రసరణ సరిగ్గా కొంచెం లో బీపీతో ఉండడం, లో బ్లడ్ ప్రెషర్తో ఉండడం, అది రీజన్ అనమాట. కానీ ఆర్టరీస్లో మాత్రం అలాంటి వాల్వ్స్ ఏమి ఉండవు, తిన్నగా గుండె నుంచి రక్తాన్ని మరి పంప్ చేస్తాయి అన్నమాట ప్రతి శరీర భాగానికి. తర్వాత ఇంకా థర్డ్ వన్ చూడండి, క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. ఇవి మీకు చెప్పాను, మంచి రక్తం అంటే ఏమీ కాదు, గుడ్ ప్యూర్ బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్నే మనం ప్యూర్ బ్లడ్ అంటాం. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మరి బ్లడ్ ప్రెషర్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. మీకు ప్రతిసారి చెప్తున్నాను, గుర్తుంచుకోవాలి. పల్మనరీ ఆర్టరీ మాత్రం కొంచెం సెపరేట్గా ఉంటుంది అనమాట, రివర్స్లో ఉంటుంది. మిగిలిన ఆర్టరీలకి అది రివర్స్లో ఉంటుంది అనమాట, అది గుర్తుంచుకోండి. ఈ పల్మనరీ ఆర్టరీ తప్ప మిగిలిన ఆర్టరీస్ అన్నీ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. మంచి రక్తాన్ని, ప్యూర్ బ్లడ్ని, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. వెయిన్స్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్ తప్ప మిగిలిన అన్నిట్లో కూడా మరి చెడు రక్తాన్నే వెయిన్స్ అనేవి క్యారీ చేస్తాయి. ఆ చెడు రక్తాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి, ఇంప్యూర్ బ్లడ్ అనాలి. ఇంప్యూర్ బ్లడ్, దాన్ని మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనాలి. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇది వెయిన్స్లో ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత ఫోర్త్ పాయింట్, ఆర్టరీస్ ఎండ్ ఇన్ క్యాపిలరీస్ హ్యావింగ్ స్మాల్ లూమెన్. ఆర్టరీస్ అన్నీ కూడా చిన్న చిన్న రక్తకేశ నాళికలుగా క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్గా విడిపోతాయి. మీరు ఎప్పుడైనా కంట్లో ఏదైనా నాలుక పడినప్పుడు ఎర్రగా అయిపోద్ది కదా, అప్పుడు ఒకసారి అద్దంలో ఇలా విప్పి ఇలా చూసుకుంటే మీకు కంట్లో కూడా
చిన్న ఎర్రటి గీతలు చిన్న చిన్న మరి గీతలుగా కనిపిస్తుంది. క్యాపిలరీస్, అవేంటి క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్ ప్రతి పార్ట్కి వెళ్తాయి. అవి ప్రతి పార్ట్కి కూడా మన ఆర్టరీస్ చిన్న చిన్న క్యాపిలరీస్గా ఎండ్ అయిపోతాయి అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆర్టరీస్ ఎండ్ ఇన్ క్యాపిలరీస్ హ్యావింగ్ స్మాల్ లూమెన్. ఇక్కడ వెయిన్స్ స్టార్ట్ ఇన్ బ్లడ్ క్యాపిలరీస్ హ్యావింగ్ లార్జ్ లూమెన్. వెయిన్స్ మరి క్యాపిలరీస్తోనే స్టార్ట్ అవుతాయి. ఈ ఆర్టరీస్ క్యాపిలరీస్గా ఎండ్ అవుతాయి, వెయిన్స్ ఏమో క్యాపిలరీస్లో నుండే అట్లా వర్క్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయ్యి హ్యావింగ్ లార్జ్ లూమెన్ కలిగి ఉంటాయి అన్నమాట. ఇంకా లాస్ట్ పాయింట్ చూద్దాం. ఆర్టరీస్ ఆర్ రెడ్డిష్ ఇన్ కలర్, వెయిన్స్ ఆర్ బ్లూయిష్ ఇన్ కలర్. ఇది మీ అందరూ కూడా బాగా గుర్తుంచుకోవాలి. మనకి ఆర్టరీస్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి, డార్క్ రెడ్డిష్ కలర్లో ఉంటాయి. అవి మనకు కనిపించవు జనరల్గా. వెయిన్స్ అనేవి ఇదిగో నా వెయిన్ నాకు కనిపిస్తుంది, ఇదిగో ఈ వెయిన్స్లో ఉన్న బ్లడ్ అనేది మనకి ఏ కలర్లో ఉంటుందంట, బ్లూయిష్ ఇన్ కలర్, బ్లూ కలర్లో ఉంటుంది. అందుకే మనము చూడండి డయాగ్రామ్స్ వేసినప్పుడు ఆర్టరీస్కి పల్మనరీ మనము ఆర్టరీస్ అన్నిటికీ కూడా రీనల్ ఆర్టరీ ఇవన్నీ కూడా కిడ్నీస్ డయాగ్రామ్ వేసినప్పుడు వీటికి రెడ్ కలర్ వేస్తాము, రీనల్ వెయిన్కి బ్లూ కలర్ వేస్తాం. గుర్తుందా మీకు? ఈ విధంగా ఆర్టరీస్ ఏమో రెడ్డిష్ కలర్లో ఉంటాయి, వెయిన్స్ ఏమో బ్లూయిష్ కలర్లో ఉంటాయి. మరి ఒకసారి చదివేసి ఇంక దీన్ని వదిలేద్దాం. మూవ్స్ అవే ఫ్రమ్ ద హార్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ బ్లడ్ టు ద బాడీ ఆర్గాన్స్. మూవ్ టువర్డ్స్ ద హార్ట్ అండ్ బ్లడ్ కలెక్ట్స్ ఫ్రమ్ బాడీ ఆర్గాన్స్. Arteries blood pressure is high and valves are absent. Blood pressure is low and valves are present. Carry oxygenated blood except pulmonary artery. Carry deoxygenated blood except pulmonary vein. Arteries end in capillaries having small lumen. Veins start in blood capillaries having large lumen. Last point. Arteries are reddish in color. Veins are bluish in color. Clear అయింది కదా? ఇంకా let us go to the third differences between aerobic and anaerobic respiration. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవి. మరి ఏరోబిక్ రెస్పిరేషన్, అనారోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే వాయు సహిత శ్వాసక్రియ. ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే అవాయు సహిత శ్వాసక్రియ అనాలి తెలుగులో అయితే. మరి ఇప్పుడు చూద్దాము. ప్రాబ్లం ఏం లేదు, మీరు తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్లో రాయొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్లోనే రాయండి, ఓకేనా? మరి ఎందుకంటే సైన్స్ అనేది ఇంగ్లీష్లోనే కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పదాలు రాయడం. చూడండి, ఫోటోసెన్సిస్ అనేది అంత తేలిగ్గా ఉంది, కిరణజన్య సంయోగ క్రియ అనేది రాయడం ఎంత కష్టం కదా తెలుగులో. చాలామంది తప్పులు రాస్తారు. కాబట్టి మీరు ఇంగ్లీష్లోనే ఈ మాటలన్నీ రాయొచ్చు, ఏం పర్లేదు. తెలుగు మీడియం పిల్లలు భయపడకండి. ఏరోబిక్ రెస్పిరేషన్ అని రాయండి, ఏం పర్వాలేదు. ఎనరోబిక్ రెస్పిరేషన్ అని రాయండి. ఇలాగా డిఫరెన్సెస్ అన్నిటికీ కూడా మధ్యలో గీత గీస్తారు కదా, తెలుసు కదా. తర్వాత ఈ పాయింట్ ఎక్కడుందో ఈ పాయింట్ కూడా, అవతల పాయింట్ కూడా అక్కడే ఉండాలి. అది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి మీరు. సైమల్టేనియస్గా రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉండాలి. ఇది ఎక్కడ ఉందో ఇది అక్కడ ఉండాలి. ఇక్కడ ఒకటో పాయింట్, ఇక్కడ ఒకటో పాయింట్, ఇక్కడ రెండు అయితే ఇక్కడ రెండో పాయింట్. అంతేగాని ఇల్లు అక్కడ రెండో పాయింట్ పైకి ఎక్కించి ఇక్కడేమో ఇది, ఇక్కడేమో దీనికేమో ఇక్కడ రెండో పాయింట్. ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్. అంటే గ్లూకోజ్ కంప్లీట్గా ఆక్సిడేషన్ అయిపోతుంది. ఇక్కడ ఎనరోబిక్లో ద గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ ఇన్కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్, కంప్లీట్గా ఆక్సిడైజ్డ్ అవ్వదు. తర్వాత ఏరోబిక్లో థర్డ్ పాయింట్, ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ CO2 అండ్ వాటర్. అంటే చివరగా వచ్చేటువంటి ప్రోడక్ట్స్, అంత్య ఉత్పాదకాలు, ఎండ్ ప్రోడక్ట్స్ ఏమొస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఈ రెండు కూడా వస్తాయి. ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ ఎనరోబిక్లో ఎయిదర్ ఆల్కహాల్ ఆర్ లాక్టిక్ యాసిడ్ అండ్ CO2. ఆల్కహాల్ అయినా అవ్వచ్చు, లేదా లాక్టిక్ యాసిడ్ అని అవ్వచ్చు, లేదా CO2 మాత్రం మామూలుగా జనరల్గా అది వస్తుందన్నమాట, ఎండ్ ప్రోడక్ట్గా వస్తుంది. తర్వాత మోర్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్. ఎక్కడ మనకి
ఏరోబిక్ రెస్పిరేషన్లో చాలా శక్తి విడుదలవుతుందన్నమాట. అంటే 38 ఏటీపీ శక్తిని మనము, కణాల్లో ఉండే శక్తిని మనం ఏటీపీ అంటామని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. మోర్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్, 38 ఏటీపీ ఇక్కడ లిబరేట్ అవుతుందన్నమాట. ఇంకా లెస్ ఎనర్జీ లిబరేటెడ్ 2 ఏటీపీ మాత్రమే ఇక్కడ లిబరేట్ అవుతుంది. ఎక్కడ ఎనరోబిక్లో మనకి లెస్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. తర్వాత ఏరోబిక్ రెస్పిరేషన్లో ఇట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్. ఇది ఎక్కడ జరుగుతుంది? ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ప్లాంట్స్లోను యానిమల్ సెల్స్లోనూ జరుగుతుంది అన్నమాట. ప్లాంట్స్లోను యానిమల్ సెల్స్లోనూ జరుగుతుంది. ఏది? ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది. దీని అదే ఎనరోబిక్ రెస్పిరేషన్ అయితే అక్కర్స్ ఇన్ మెనీ ఎనరోబిక్ బ్యాక్టీరియా అండ్ హ్యూమన్ మజల్ సెల్స్లోను మరియు అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాల్లోనూ ఇది జరుగుతుందన్నమాట ఎనరోబిక్ రెస్పిరేషన్. అదేవిధంగా ఒకసారి ఈక్వేషన్ మీకు చెప్తాను. ఈ ఈక్వేషన్ మాత్రం మీరు బై హార్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఈక్వేషన్ రాస్తే ఫుల్ మార్కులు మీకు పడతాయి. ఈక్వేషన్ని డోంట్ నెగ్లెక్ట్ ద ఈక్వేషన్స్. C6H12O6 ప్లస్ ఇది ఏరోబిక్ రెస్పిరేషన్లో మనం ఈక్వేషన్ చూద్దాం. C6H12O6 ప్లస్ 6O2 gives rise to 6CO2 plus 6H2O plus 686 kilocalories. అదే ఎనరోబిక్ రెస్పిరేషన్కి అయితే C6H12O6 gives rise to 2C2H5OH plus 2CO2 plus 56 kilocalories. ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ ఎనరోబిక్ రెస్పిరేషన్కి డిఫరెన్సెస్. నౌ లెట్ us కమ్ టు ద జైలమ్ అండ్ ఫ్లోయం. ఈ డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. ఇది జైలమ్ ఫ్లోయం ఎక్కడ ఉంటుందండి? మొక్కల్లో, చెట్లలో ఉంటుంది. జైలం అంటే ఏంటి? దారువు. ఫ్లోయం అంటే పోషక కణజాలం. దారువు, పోషక కణజాలం. ఈ రెండింటికి తేడాలు చూద్దాం. జైలం టిష్యూ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. జైలం ఎందుకంటే ఈ నేలలో ఉన్నటువంటి ఈ వాటర్ని, మినరల్స్ని మొక్క అన్ని భాగాలకి కూడా సప్లై చేయడానికి జైలం డ్యూటీ అనమాట. జైలం తాలూకా రెస్పాన్సిబిలిటీ, దాని ఫంక్షన్ అది. ఇంకా ఫ్లోయం టిష్యూ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్. ఫ్లోయం అయితే అంటే జైలము వాటరు, మినరల్స్ అందిస్తుంది. ఫ్లోయం అయితే మొత్తం ఫుడ్ ట్రాన్స్పోర్టేషను ఇది చేస్తుంది అన్నమాట. తర్వాత జైలం వాటర్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ అప్వర్డ్స్ ఫ్రమ్ రూట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. వాటర్ అనేది రూట్స్ నుంచి అన్ని పార్ట్లకి జైలము తీసుకువెళ్తుంది. అదే ఫ్లోయం అయితే ఫుడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ బోత్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్ ఫ్రమ్ లీవ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఫుడ్ అనేది మరి ఫ్లోయము ఫుడ్ కదా అందిస్తుంది. అది అన్ని డైరెక్షన్స్లోనూ, ఇప్పుడు ఆకులు ఇటు ఉంటాయి, కాండం ఇటు ఉంటుంది, మరి కొమ్మలు అటు ఉంటాయి. ఈ అన్ని డైరెక్షన్స్ వైపు మరి ఫుడ్ ఇది అందిస్తూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్. ఇంకా థర్డ్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ జైలం అక్కర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ ఫిజికల్ ఫోర్సెస్ సచ్ యాజ్ ట్రాన్స్పిరేషన్, పుల్. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ జైలం అక్కర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ ఫిజికల్ ఫోర్సెస్. ఒక సాధారణమైనటువంటి భౌతిక శక్తితో దీని యాక్టివిటీ అనేది జైలంలో జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఫ్లోయం రిక్వైర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. అయితే ఫ్లోయంలో మరి పోషక కణజాలంలో ఇది ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఏటీపీ కణజాలంలో ఉన్నటువంటి ఏటీపీ రూపంలో ఉన్న శక్తి నిల్వల్ని వాడుకుంటుంది. ఏటీపీ ఎనర్జీ అవసరము. తర్వాత ఇది జైలం గురించి, ఫ్లోయం గురించి 3 పాయింట్లు చక్కగా గుర్తుంచుకోండి, చక్కగా రాయండి. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. జైలం అనేది వాటర్ని, ఇంకేంటి మినరల్స్ని వేర్ల నుండి మొక్క అంతటికి సరఫరా చేస్తుంది, దారువు. అదే ఫ్లోయం లేదా పోషక కణజాలం ఫుడ్ని అన్ని డైరెక్షన్లోకి సప్లై చేస్తుంటుంది. దీనికి కొంత కణజాలంలోని ఏటీపీ శక్తి అవసరము. ఇదే మనకి ఫ్లోయం గురించి. ఓకేనా? మరి ఇంకా ఎసెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. మరి ప్రాణులు 2 రకాలైనటువంటి ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి,
అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? మరి ఒక మేలు ఒక ఫిమేలు చాలా అవసరం, ఖచ్చితంగా ఉండాలి. ఏది? లైంగిక ప్రత్యుత్పత్తి, సెక్షువల్ రిప్రొడక్షన్లో. అదే ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో అయితే ఒక మేల్ కానీ ఫిమేల్ కానీ ఏం అవసరం లేదు, ఒక జీవి మాత్రమే అక్కడ రిప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటుంది. ఈ తేడాలు మనం చూద్దాం. ఎసెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్ సింగిల్ పేరెంట్. చెప్పాను కదా, ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ సింగిల్ పేరెంట్, ఒక్క పేరెంట్ చాలు. అక్కడ ఇన్వాల్వ్ డబుల్ పేరెంట్. ఇన్వాల్వ్ డబుల్ పేరెంట్ అంటే చెప్పగలరా? మేల్ ఫీమేల్ ఇద్దరు ఉండాలి అక్కడ. మేల్ అండ్ ఫిమేల్ గెమిట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్. ఇక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో మేల్ గెమిట్స్ ఫిమేల్ గెమిట్స్ ఫామ్ అవ్వవు. అంటే పురుష బీజ కణాలు స్త్రీ బీజ కణాలు అంటే ఏమీ ఉండవు, అక్కడ అవసరం లేదు ఎక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో. అదే మేల్ రిప్రొడక్షన్లో అయితే మేల్ అండ్ ఫిమేల్ గెమిట్స్ ఆర్ ఫార్మ్డ్. మేల్ ఫిమేల్ గెమిట్స్ అనేవి కంపల్సరిగా ఫామ్ అవుతాయి. పురుష బీజ కణం స్త్రీ బీజ కణం, గెమిట్స్ అంటే బీజ కణాలు. నో ఫ్యూజన్ ఆఫ్ గెమిట్స్. ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో అసలు గెమిట్స్ ఉండవు, ఫిమేల్ గెమిట్స్ మేల్ గెమిట్స్ అంటూ ఉండవు, సింగిల్ పేరెంటే ఉంటుంది. కాబట్టి ఇంకా ఆ గెమిట్స్ తాలూకా ఫ్యూజన్ అనేది కూడా ఉండదు, అక్కడ ఆబ్సెంట్ అవుద్ది. అదే మరి సెక్షువల్ రిప్రొడక్షన్లో అయితే ఫ్యూజన్ ఆఫ్ గెమిట్స్ అక్కర్స్. మరి స్త్రీ బీజకణం పురుష బీజకణం కలిసి అక్కడ మనకి జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెర్టిలైజేషన్ అని మనం దాన్నే అంటాం కదా. అది ఎక్కడ? సెక్షువల్ రిప్రొడక్షన్లో జరిగేది నేను చెప్తున్నాను. ఇంకా ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో ఎలాంటి ఫ్యూజన్ ఆఫ్ గెమిట్స్ ఏమీ జరగదు. స్త్రీ బీజ కణాలు పురుష బీజ కణాలు సంయోగము చెందవు, ఫ్యూజన్ సంయోగము. మరి ఇక్కడ చూడండి, జైగోట్ డస్ నాట్ ఫామ్. అసలు ఫ్యూజనల్ తర్వాత నో ఫెర్టిలైజేషన్. ఇక్కడ ఫెర్టిలైజేషన్ నీడెడ్. అసలు మరి ఫ్యూజన్ అనేది లేకపోతే ఫెర్టిలైజేషన్ అనేది ఉండదు. అసలు మేల్ గెమిట్స్ ఫీమేల్ గెమిట్స్ లేకపోతే ఫ్యూజన్ ఉండదు. గుర్తుంచుకోండి, మేలు ఫిమేలు లేకపోతే మేల్ గెమిట్స్ ఫీమేల్ గెమిట్స్ ఉండవు. మేల్ గెమిట్స్ ఫిమేల్ గెమిట్స్ లేనప్పుడు ఫ్యూజన్ అంటూ ఉండదు, అవి కలవడం అంటూ కలయిక అనేది జరగదు. ఆ ఫ్యూజన్ అనేదే లేనప్పుడు ఫెర్టిలైజేషన్ కూడా అక్కడ ఉండదు, ఫలదీకరణం జరగదు. ఫలదీకరణమే లేనప్పుడు అక్కడ ఇంకా మరి జైగోట్ అనేది ఏర్పడదు, సంయుక్త బీజకణము ఏర్పడదు. మరి ఇది మీరు గుర్తుంచుకోండి. దీనికి క్వైట్ రివర్స్లో మనకి సెక్షువల్ రిప్రొడక్షన్లో జరుగుతుంది. ఇక్కడ ఏదైతే దూ ఏర్పడదు అని చెప్పాము, ఇక్కడ ఏర్పడుతుంది అని మీరు రాయాలన్నమాట. చూడండి, నో ఫ్యూజన్ ఆఫ్ గెమిట్స్. ఇక్కడేంటి రాస్తాము? ఫ్యూజన్ ఆఫ్ గెమిట్స్ అక్కర్స్, జైగోట్ డస్ నాట్ ఫామ్, ఫెర్టిలైజేషన్ ఇక్కడ జైగోట్ ఫార్మ్స్, నో ఫెర్టిలైజేషన్ నీడెడ్. ఇంకా ఇది ఒకటి చాలా బాగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో మైటాసిస్ సెల్ డివిజన్స్ జరుగుతాయి. ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో సెల్ డివిజన్ అంతా కూడా మైటాసిస్ కణ విభజన ప్రకారము సెల్ డివిజన్ ప్రకారం జరుగుతుంది. అదే సెక్షువల్ రిప్రొడక్షన్లో అయితే మియాసిస్ సెల్ డివిజన్ జరుగుతుంది, అంటే మియాసిస్ కణ విభజన జరుగుతుంది. క్లియర్ అయిపోయింది కదా. మరి ఇంకా మనము చూడండి, రిఫ్లెక్స్ యాక్షన్స్, వాలంటరీ యాక్షన్స్. మన శరీరంలో 2 రకాలైనటువంటి చర్యలు జరుగుతున్నాయి, నియంత్రిత చర్యలు అనియంత్రిత చర్యలు. రిఫ్లెక్స్ యాక్షన్స్ అండ్ వాలంటరీ యాక్షన్స్. అవేంటో చూద్దాం. యాక్షన్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. ఏది? రిఫ్లెక్స్ యాక్షన్స్లో యాక్షన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. అదే వాలంటరీ యాక్షన్స్. ఇంకా థర్డ్ పాయింట్, రిఫ్లెక్స్ యాక్షన్స్లో రెస్పాన్స్ ఈజ్ ర్యాపిడ్. అదే వాలంటరీ యాక్షన్స్ అయితే ర్యాపిడ్ అంటే వేగవంతంగా అవుతాయి. అదే వాలంటరీ యాక్షన్స్లో రెస్పాన్స్ ఈజ్ స్లో, నెమ్మదిగా జరుగుతుంది. ప్రతిస్పందన అనేది స్లోగా జరుగుతుంది, నెమ్మదిగా. ఇంకా రిఫ్లెక్స్ యాక్షన్లో బ్రెయిన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, బ్రెయిన్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వదు. వాలంటరీ యాక్షన్స్లో మాత్రం ఇవన్నీ కూడా మరి మెదడు నియంత్రణలోనే ఉంటాయి, కంట్రోల్డ్ బై బ్రెయిన్. మరి ఇది మనకి రిఫ్లెక్స్ యాక్షన్స్కి వాలంటరీ యాక్షన్స్కి తేడా. ఇంకా ఫ్రెండ్స్,
మరి ఈరోజు మీకు 7 డిఫరెన్సెస్ చెప్పాను. వీటితో పాటు మీరు ఇవి కూడా చదువుకోవాలి. కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ డిఫరెన్సెస్ అన్నమాట. కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్కి, కోఆర్డినేషన్ ఇన్ యానిమల్స్కి డిఫరెన్సెస్ చదువుకోండి. తర్వాత సెన్సరీ నర్వ్స్కి, మోటార్ నర్వ్స్కి డిఫరెన్సెస్ చదువుకోండి. అదేవిధంగా బయోడిగ్రేడబుల్ వేస్ట్స్కి, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ వీటి మధ్య డిఫరెన్సెస్ చదువుకోండి. తర్వాత సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్. సింగిల్ సర్క్యులేషన్ ఫిష్ వీటిలో జరుగుతుంది. డబుల్ సర్క్యులేషన్ అనేది మరి ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ మనందరమే. ఈ డిఫరెన్సెస్ కూడా చదువుకోండి. ఇవి మీకు ఇంపార్టెంట్. అంటే ఈరోజు నేను మీకు 7 + 1 2 3 4 5 7 + 5 అంటే 12 డిఫరెన్సెస్. యూ హ్యావ్ టు రీడ్ 12 డిఫరెన్సెస్. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్వి ఇప్పుడు నేను చెప్పాను. ఇంకా ఇవి కూడా మిగిలిన 5 కూడా మీరు చదువుకోండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరి ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈజీగా మన ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అన్నీ ఈజీగా ఎలా డ్రా చేయాలో నేను నేర్పుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.